ఎంతో కఠోర నియమాలతో చేపట్టేదే అయ్యప్ప దీక్ష. శరణం శరణం అంటూ కోరిన కోరికలు తీర్చాలని, కష్టాల నుంచి గట్టెక్కించాలని దృఢ సంకల్పంతో చేసే దీక్ష. అయ్యప్ప స్వామివారి దీక్ష కార్తీక మాసంలో ప్రారంభమవుతుంది. అయ్యప్ప మాల ధరించేవారు నల్ల దుస్తులనే ఎందుకు ధరిస్తారు అంటే, నల్ల దుస్తులకి వేడిని గ్రహించే శక్తి ఉంటుందట. సాధారణంగా మాలను చలికాలంలో ధరిస్తారు కాబట్టి శరీరానికి రక్షణ కల్పిస్తుంది. అంతేకాకుండా శబరిమల యాత్రకు అడవులలో ప్రయాణం చేయటం వల్ల అడవి జంతువుల నుంచి నలుపు రంగు మనకు రక్షణగా ఉండడానికి నలుపు రంగు దుస్తులను ధరిస్తారు. ఈ విధంగా అయ్యప్ప మాల ధరించిన వారికి దేవుడి అనుగ్రహం కలగడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. శనీశ్వరుడికి నల్లని రంగు అంటే అత్యంత ఇష్టం. ఆ రంగు బట్టలని ధరించిన వాళ్ళకి శనిదేవుడు హాని కలిగించడు. అయ్యప్ప తన భక్తులను కాపాడటానికి నల్లని రంగు దుస్తులు ధరించమని చెప్పాడని, అందుకే అయ్యప్ప స్వాములు నల్లటి దుస్తులు ధరిస్తారని చెబుతుంటారు. అయ్యప్ప మాల ధరించిన భక్తులందరూ వేకువజామున నిద్రలేచి చన్నీటి స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తుంటారు. ఇలా చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల మనసు తేలికగా ఉండి భక్తిపై ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాకుండా ఎన్నో ఆలోచనలతో ఒత్తిడికి గురైన మన మెదడుని సైతం స్నానంతో చల్లబరుస్తుంది. దీక్షను ధరించినవారు ప్రతిరోజూ మితంగా ఆహారం తీసుకుంటారు. మాలలు ధరించినవారు తినే ఆహారంలో మసాలా దినుసులు ఉపయోగించకపోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తవు. అయ్యప్ప మాల ధరించిన అన్ని రోజులు చెప్పులు లేకుండా నడవడం ద్వారా పాదాలు ఒత్తిడికి గురై రక్త ప్రసరణ, హృదయ స్పందన రేటు మెరుగుపడుతుంది.